కంటికి రెప్పలా చూసుకుంటా, గుండెల్లో పెట్టుకుని పెంచుకుంటా. కను, కలలు కను. వాణ్ణి పెంచటం కాదు, అసలు వాణ్ణి మీ దగ్గర పెరగనివ్వను నేను. ఎంత బాగా అంటుందో చూడు. నా అన్నలా పెంచుతుందట, నా అన్నలా. ఆ నీడ పడనివ్వను, మీ పేరు వినబడనివ్వను. నీ కోరికలేవి నెరవేరవు. మా నాన్నకు దత్తతిచ్చి ఇంటి పేరు మార్చి నేను పెంచుకుంటాను. నువ్వు మాత్రం రావడానికి వీల్లేదు. మారదు, తన అభిప్రాయం మార్చుకోదు, నన్ను నమ్మదు, ఈ జీవితంలో అంగీకరించదు. ఎలా ఎలా స్వర్ణకి నేను దగ్గరవడం ఎలా? నా కొడుకుని ఎత్తుకుని ముద్దాడడం కుదరదా? ఎవరికి ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండదు. I love you, Swarna. I love you. I want to see my son. Yes, I want to see. నిజంగా చెప్తున్నా స్వర్ణ, నన్ను నమ్ము. ఏం చేయాలి? నేనేం చేయాలి? మందు కొడుతున్నావురా? కొట్రా, ఇంకా బాగా మందు కొట్టి వెళ్ళు. నమ్ముతుంది, క్షమిస్తుంది. వచ్చావా అని ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంది రోయ్. నా కోసం తాగావా అని బాధపడుతుంది. నేనంటే ఎంత ప్రేమండి అని పొంగిపోతుందిరా. షడప్! వెక్కిరిస్తున్నావా మై డియర్ అంతరాత్మ? ఎందుకొచ్చావు? ఇలా వెక్కిరించడానిగా? ఇలా ఎత్తిపోవడానిగా? కాదు కాదు, తాగి ఆలోచించకుండా అయిపోతున్నావని కొన్ని విషయాలు గుర్తు చేద్దామని వచ్చా. ఓ, ఏం గుర్తు చేస్తావు? ఏం గుర్తు చేస్తావు? ఎలా స్వర్ణను కన్విన్స్ చేయాలో, ఎలా అప్రోచ్ అవ్వాలో చెప్తావా? చెప్పు 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 చెప్పు, త్వరగా చెప్పు. అప్రోచ్ అవటం కాదురా, అసలు నీకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో నేను చెప్దామని. నేనేం తప్పు చేయలేదు. నాకు ఆ విషయం నా అంతరాత్మ కూడా తెలుసు. నువ్వేంట్రా నాకు చెప్పేది? తను నన్ను నమ్మడం లేదు అంతే. తప్పు చేయలేదని తెలుసు, కానీ ఈ శిక్ష నీకు ఎందుకు పడిందో నీకు తెలియదు కదా. చెప్పు చెప్పు, కొత్తగా నువ్వేం చెప్తావో చెప్పు. ఒకప్పుడు నువ్వు సీతను అనుమానించావు, చాటుగా షాడోలా ఫాలో అయ్యావు. అందుకే ఇప్పుడు నింద నీ మీద పడింది. చాలా తెలివిగా అంగరక్షకుని వెంట పెట్టుకుని వచ్చావుగా. బామ్మ కాదు, నీ బాయ్ ఫ్రెండ్. సాకేత్, ప్లీజ్ ఆగండి. డోంట్ టచ్ మీ యూ. అమ్మా, నాన్న, అందరు రండి, అర్జెంట్. ఇంతకాలం నేను అవును అవును అని వాదిస్తుంటే కాదు కాదు అని కొట్టిపారేశారుగా. ఇప్పుడు నా అనుమానం నిజమని సాక్ష్యాధారాలతో నిరూపిస్తా. స్వర్ణతో విడాకులకి సిద్ధపడ్డావు. కథ ఇప్పుడు రివర్స్ లో నడుస్తోంది. తెగబడి హారతితో ఎంగేజ్మెంట్కి బయలుదేరావు. అందుకే ఇవాళ నీ కొడుకు నువ్వే చూసుకోవడానికి నోచుకోలేకపోతున్నావు. పాపాలు అప్పటివే, శిక్ష మాత్రం ఇప్పుడు పడింది రోయ్. ఇంక నీ బతుకింతేరా. ఈ మందు సీసాలతోనే నీ కాపురం. నువ్వింక స్వర్ణతో కలిసి బతకడం కల్లా. స్వర్ణ నిన్ను క్షమించదుగాక క్షమించదు రోయ్. నో, నో 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 నో. నా స్వర్ణ నాకు కావాలి, నా బాబు నాకు కావాలి. కావాలి, నా బాబుని చూడాలి.
ఇంతేనా ఇంతేనా నా బతికి ఇంతేనా? వస్తాను. వద్దక్క, నువ్వెన్నన్నా చెప్పు, నాకు ఇక్కడ ఉండాలంటే భయంగా ఉంది. దేనికే భయం? పూట పూట ఏదో ఒక వంకతో వచ్చి వీణ్ణి చూస్తున్నారు. ఏ క్షణాన్న ఎవరొచ్చి బలవంతంగా వీణ్ణి లాక్కెళ్ళిపోతారేమో అని టెన్షన్గా ఉందక్క. అందుకే నాకు ఇక్కడ ఉండబుద్ధి కావడం లేదు. నాకు ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. అంత దౌర్జన్యంగా ఎవరు ప్రవర్తిస్తారే? ఎవరేంటెవరు? అమ్మమ్మ గారు ప్రతిజ్ఞల మీద ప్రతిజ్ఞలు చేస్తుంది. ఆయన గారేమో సీరియస్గా వీడు ఆయన ఆస్తి హక్కుందన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. వాళ్ళిద్దరూ చాలరా దుర్మార్గాలు దౌర్జన్యాలు చేయటానికి? వెళ్ళక్క, వెళ్ళి డాక్టర్ గారిని డిశ్చార్జ్ చేయమని అడిగిరా. సరే, అలాగే వెళ్తానులే. ఎప్పుడో ఎందుకు? నువ్విప్పుడు ముందు వెళ్ళిరా. డాక్టర్ గారు సరే అంటే కానీ నా మనసు కుదుట పడదు. ఆవిడ కుదరదు అంటే ఏదో జరుగుతుందనే అర్థం. అప్పుడు చెప్ప పెట్టకుండా వెళ్ళిపోవటమే. వెళ్ళక్క ప్లీజ్. అనవసరంగా భయపడుతున్నావే. నా భయం నీకు అర్థం కావడం లేదు. వెళ్ళక్క ప్లీజ్ అక్క. సరే, ఇప్పుడే వెళ్తానుండు. హలో, నేను పిఠాపురం మంగమ్మని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. నా ముని మనవడు మనవరాలి మెడికల్ కండిషన్ ఏమిటి? నార్మల్ మేడం. ఒకవేళ మెడికల్ అసిస్టెన్స్ ఏమైనా అవసరం ఉంటే ఇప్పుడే చెప్పండి. ఏర్పాట్లన్నీ మా ఇంట్లో చేయండి. రేపు డిశ్చార్జ్కి ఏర్పాటు చేయండి. అలాంటి అవసరం ఏం లేదు మేడం. నేను డిశ్చార్జ్ చేస్తాను. మంచిది. మళ్ళీ అలా ఉంది ఇలా ఉంది ఆ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉంది అంటే నేను ఒప్పుకోను. అదేం లేదు మేడం. థ్యాంక్ యూ మేడం. గ్రానీ, గ్రానీ. రేయ్, 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 ఏమిట్రా ఇది? రేయ్, ఐఎమ్ స్టక్. ఏమైందిరా? ఏమంటామేమిటమ్మా? తాగింది తలకెక్కింది, కాళ్ళు తడబడుతున్నాయి. పీకల దాకా తాగొచ్చినట్టున్నాడు. రేయ్, ఆ మాయదారి హారతి వదిలేనా? అది నేర్పించిన అలవాటు వదలలేదా? ఏమైందిరా ఇలా తాగి తందనలాడుతున్నావు? కొడుకు పుట్టాడని పార్టీ చేసుకున్నాడేమో. కాదు, బాధ బాధ భరించలేక గుండె పగిలిపోతుంటే అందుకని మందు జమ చేసి ఒళ్ళు వదిలేసావా? ఎంత బాధ వచ్చినా అంత తాగాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? నా స్వర్ణ నన్ను నమ్మనంటోంది. నా కొడుకుని నన్ను చూడొద్దంటోంది. అది రేపు పూజలో నా పక్కన కూర్చోనంటోంది. కూర్చోదు. ఆహా, ఇలా తాగొస్తే పక్కన కూర్చుంటానందా? రేయ్, ఇలా దిగజారితే అస్సలు నమ్మదరా. ఏదో కోపంలో అంది. అంత మాత్రాన ఇలా తాగుతావా? ఇలా తాగి చెడ్డవాడు అనిపించుకుంటావా? తాగితే బాధ తగ్గుతుందని ఎవర్రా నీకు చెప్పింది? ఎందుకురా నిన్ను నువ్వే ఇలా చెడగొట్టుకుంటున్నావు? స్వర్ణ కోపం ఎల్లకాలం ఉంటుందా? అయినా మేమంతా లేమా? నచ్చ చెప్పలేమా? నువ్వు ఇలా తాగి ఆగమైతే అసలు నేను దగ్గరకే రానివ్వదురా. అంత ఆలోచన ఉన్నవాడైతే వాడు ఇలా ఎందుకు తాగుతాడు? బుద్ధి తక్కువ వెధవా. ఎస్, నేను వేదవనే. పెళ్ళంతో చీకొట్టించుకున్న వేదవని. కన్న కొడుకుని తృప్తిగా చూసుకోలేని సన్నాసిని. భర్తగా
భార్య దగ్గర అంగీకారం పొందలేని బైరాగిని. ఎస్, నేను ఎదవని, పర్ఫెక్ట్ సన్నాసిని. నీ వాగుడు అలాగే ఉంది. అయినా తాగి తోలటానికి అలవాటు పడ్డావుగా. అలవాటు పడ్డాక జనం ఇలాగే అంటారు. నిన్నెంతకాలం చూడనివ్వదరా? హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేదాకా. ఎక్కడికి పోతుందిరా? ఎక్కడ పోతుందని? ఎక్కడికైనా పోతుంది. రానంటోందిగా. రాదా? ఎందుకు రాదురా? స్వర్ణను ఎలా తీసుకురావాలో అత్తయ్య గారికి తెలుసు. ఇప్పుడే హాస్పిటల్ ఫోన్ చేసి రేపే డిశ్చార్జ్ చేయమని చెప్పమని అత్తయ్య గారితో చెప్తాను. రేపు మనం వెళ్ళి మహారాజుల నీ కొడుకుని ఇంటికి తీసుకొద్దాం. నువ్వు ఇలా తాగి తందనాలు ఆడకురా. ఏంటి, ఇంటికి తీసుకొస్తారా? అవును, తీసుకొద్దాం. అమ్మా లక్ష్మి, వీడిని తీసుకెళ్లి నెత్తిన నీళ్లు గుమ్మరించి కాస్త మజ్జిగ దాగించు. పోరాపో, వాలకం చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. అంతే. నా వాలకం చూస్తున్నారే కానీ నా మనోవేదన చూడడం లేదు. నా బాధ ఎవరు అర్థం చేసుకోవడం లేదు. అది అసహించుకుంటోంది, మీరు అసహించుకుంటున్నారు. మేమెవరూ ఏం అంటలేదు గాని రారా. రా నాన్న. పదరా పద. రా. పదరా పద. పొయ్యి ముందు మత్తుకు విరుగుడు మింగుదు గాని. పద పద. పదరా పద. నా మాట. పదరా పద. పద చెప్తాను. పద పద. పద. డాక్టర్ గారు, ఏంటమ్మా? రేపు డిశ్చార్జ్ అవ్వాలనుకుంటున్నాం. అలాగే అమ్మా, నేను సిస్టర్కి చెప్తాను, తను ఏర్పాట్లు చేస్తుంది. ఏంటి ఎంత ఈజీగా ఓకే అన్నారు? థ్యాంక్ యూ డాక్టర్. మందులు అవి రాసిస్తారుగా? డెఫినెట్గా వస్తానండి. మంచిదమ్మా. మంగా, చాలా ఆనందంగా ఉన్నట్లున్నావు. మామూలు ఆనందం కాదండి, మహదానందంగా ఉంది. నేను కట్టించిన ఇంట్లో 4వ తరం వారసుడు రాబోతున్నాడు. చాలా కాలం తర్వాత నట్టింట్లో పసిపిల్లాడు పారాడబోతున్నాడు. ఇక నుంచి రోజు పండగే, ప్రతి క్షణం సందడే. వాడిన నవ్వులు నట్టింట్లో పుయ్యాలి, అందరము మురిసిపోవాలి. అవును మంగా, పసిపిల్లలున్న ఇల్లు నిజంగా పండగ రోజు ఇల్లు లాగానే ఉంటుంది. అవునండి, వాడి బారసాల రోజున దానాలు ధర్మాలు గొప్పగా చేయాలి. గొప్ప గొప్ప వారి ఆశీస్సులు వాడికి అందేలా చేయాలి. పీఠాధిపతులను పిలిపించాలి. అలాగే పిలిపిద్దాం మంగా. ఏ ఆనందమైనా స్వర్ణ సహకరిస్తేనే, వాళ్ళిద్దరూ బాగుంటేనే తృప్తి. దాని మొహం అండి, అది పిచ్చి పిల్ల. దాని కోపం ఎంతకాలం అండి, అదే సర్దుకుపోతుంది. అయినా దానికి మాత్రం తెలియదా ఏమిటి? పిల్లాడెక్కడుంటే సుఖపడతాడు. సాకేత్ని ఇక నుంచి జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. ఆ అమ్మాయి మనసుకి కష్టం కలగకుండా నడుచుకోమని చెప్పాలి. ఆ వగలాడి మాయలో పడి వాడు పిచ్చితనంగా ప్రవర్తించాడు గాని వాడికేమండి, వాడు బంగారం. వాడికి స్వర్ణంటి చాలా ప్రేమ ఉందండి. నాకు తెలిసి వాడు జీవితంలో మళ్ళీ అలాంటి తప్పు చేయడు. సిస్టర్, ఫార్మాలిటీస్ అన్ని పూర్తయిపోయాయా? ఫార్మాలిటీస్ ఏంటి మేడం, వాళ్ళు డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయారు కూడా. వెళ్ళిపోయారా? ఎక్కడికి? తెలీదు మేడం. ఛ! చూసారా చూసారా దాని అహంకారం. మాట మాత్రం నాతో చెప్పకుండా ఎలా వెళ్ళిపోయిందో. ఇదంతా దాని పని. అది వెళదామంటే మాత్రం సీతకైనా బుద్ధుండక్కర్లేదా?
మేము ఇలా వెళుతున్నామని మనకు తెలియచేయాల్సిన బాధ్యత లేదా? ఎందుకు ఇలా స్వర్ణ మూర్ఖంగా మొండిగా ప్రవర్తిస్తుంది? మంగా, ఎందుకు ఏమిటని నువ్వు అరిచినా నా మీద విరుచుకుపడ్డా ప్రయోజనం ఏముంది చెప్పు? ఒకవేళ ఆ సావిత్రమైనా వచ్చి పురిటి స్నానం పుట్టింట్లోనే జరపాలని తీసుకెళ్ళిందేమో. వచ్చినా వచ్చే ఉంటుంది, తీసుకెళ్లే ఉంటుంది. వాళ్లకు మరీ లెక్కలేనితనం ఎక్కువైపోయిందండి. నేనెంత ఆశపడి వాణ్ణి మన ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. వాళ్ళు ఇలా చెప్పా పెట్టకుండా తట్టాపుట్ట సర్దుకుని వెళ్ళిపోతారా? పిల్లకి సర్ది చెప్పవే సావిత్రి అంటే సామాన్ సర్దుకుని వెళ్ళిపోతుందా? పిల్లకే కాదండి, ఆ తల్లిదండ్రులకు కూడా పొగరెక్కువ. పొగరు లేదు, అహంకారం లేదు. ఏదో కారణం ఉండి ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోయారు కదా, మనం ఎన్ననుకున్న ప్రయోజనం ఏముంటుంది? పద, ఎలా వచ్చామో అలాగే వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం. ఏమిటి, వెనక్కి తిరిగి వెళ్ళడమా? అందుకేనా ఆ కార్ను పూల రథంలో అలంకరించుకొని తీసుకొచ్చింది? వాళ్ళు లేకుండా నేను ఆ కార్లో తిరిగి వెళ్ళడమా? నేను ఊరేగుతూ వెళ్ళడమా? అది కాని పని, జరగని పని. పదండి, ఆ సావిత్రి ఇంటికెళ్ళి అడగాల్సిన 4 మాటలు అడిగేద్దాం. పిల్లాన్ని తీసుకెళ్ళిపోదాం. వాడు లేకుండా తిరిగెళ్లే ప్రసక్తే లేదు. అక్కడికి వెళ్ళి గొడవ పడటం బాగుండదేమో మంగా. వాళ్ళు చేసిన పని బాగుందా? మనం వెళితే బాగుండకపోవడానికి. నేను వాళ్ళు లేకుండా ఇంటికెళితే నాకెంత చిన్నతనంగా ఉంటుందండి. నన్ను వెనక్కి లాక్కుండా నాతో పాటు కలిసి రండి. ఏంటి సావిత్రక్క, దిష్టి నీళ్లు కొబ్బరికాయ పట్టుకున్నావు? బాలింత్రాలు ఇంటికి వస్తుందా? అన్నీ తెలిసి ఎందుకే అలా అడుగుతావు? వస్తుంది. కన్న తల్లివి, నువ్వు వెంటుండి తీసుకురావాలి గాని దానంతటి అది రావడం ఏమిటి? దానికన్నా పెద్దది సీత, దాని కూడా ఉందిలేవే. ఎవరున్నా నువ్వు ఉన్నట్టు ఉంటుందా అక్క? ఉన్నది 2 ఆడాళ్ళం, మా తిప్పలు మేం పడతాం. నీకెందుకే? ఉన్నట్టు ఉంటుందా లేనట్టు ఉంటుందా? వెళితే కదా అంటూ లేని ఆలోచనలు కలిగించకో. సావిత్రక్క, తోడుగా ఏమైనా కొంచెం పని చేయమంటావా? చెయ్యాలనే బుద్ధి నీకుండాలి గాని రానా పోనా అని అడగడం ఎందుకే? సరేలే, ఎలాగో వచ్చాగా ఆ దిష్టి నీళ్ళైనా తిప్పుతా. అది కరెక్టేలే, నువ్వు ఖాళీగా ఉంటే నీ దిష్టే తగులుతుంది. ఇదిగో, మరి ఈ పుల్ల విరుపు మాటలకే చేసే పని కూడా చెయ్యబుద్ధి కాదు. సర్లే, నీకు పట్టం నాకు అండం అలవాటేగా. కానీ అదిగో వచ్చేశారు. స్వర్ణ, రామ్మా. ఒక్క నిమిషం ఆగండమ్మా. సావిత్రి, ఆహా, మంచి ఉగ్రరూపంతో వచ్చింది. ఏదో యుద్ధం జరిగేట్టుంది. వంట వండకుండానే కడుపు నిండిపోయేలా ఉంది. అసలేమనుకుంటున్నారే మీ తల్లి కూతుళ్ళిద్దరూ? మీ మనసుకేమనుకుంటున్నారు? ఎవరు మిమ్మల్ని సొంత పెత్తనాలు కట్టుకోమన్నారు? ఏమైంది పిన్ని గారు? మేం సొంత పెత్తనాలు కట్టుకుని ఏం చేశాం? అతి తెలివి పని చేసింది గాక అమాయకంగా ఏం జరిగింది, ఏం చేశాము అని అడుగుతామే.